152వ పేజీ శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 20వ అధ్యాయము. అంశాలు: సాయి సుక్తి, ప్రకృతికి ప్రభువు శ్రీ సత్యసాయి. 3. మేఘశ్యామని ఆజ్ఞ పాటించిన మేఘుడు. 4. పంచభూతాతీత సాయి. సాయి సుక్తి: అడవిలోననున్న ఆకాశముననున్న పట్టణమునున్న పల్లెనున్న గుట్ట మీదనున్న నట్టేటనున్నను మతిని సాయి నిన్ను మరువడెప్పుడు. బాబా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సర్వవ్యాపి. భక్తుడు అడవిలో ఉన్న, ఆకాశంలో, విమానంలో ఉన్న, పర్వతాలు గుట్టలపైనున్న, నట్టేట ప్రయాణం చేస్తున్న, భవసాగరములో కొట్టుమిట్టాడుతున్న, అజ్ఞాన తిమిరములో దారి తెన్ను తెలియక బాధపడుతున్న సాయి అంటే ఓయి అంటూ బదులు పలికి కనురెప్ప పాటులోనే తమ అభయహస్తాన్ని అందించుతారు. సుఖాలలో మునిగిన స్వామిని మరిచినా ఒకసారి తమను శరణన్న వారిని తామెన్నటికీ తృణీకరించమని, వెంట జంటగా ఉండి కాపాడతామని అభయమిచ్చారు బాబా. ఒకసారి స్వామి కస్తూరి గారికి వ్రాసిన లేఖలో, నా నామం నా రూపం కంటే వేరైనది కాదు. చిత్తశుద్ధితో నామాన్ని ఉచ్చరించిన, జ్ఞాపకము చేసుకున్నా, విన్నా కూడా అది ఆ నామానికి చెందిన రూపాన్ని మనోనేత్రం ముందు ప్రత్యక్షం చేస్తుంది. రూపం ఎప్పుడైతే కండ్ల ముందు ప్రత్యక్షం అవుతుందో అదే క్షణములో ఆ నామం జాగృతమవుతుంది. ఎక్కడ నామం భక్తి విశ్వాసాలతో ఉచ్చరింపబడుతుందో, గానం చేయబడుతుందో అక్కడ నా రూపాన్ని తప్పక ప్రత్యక్షం చేసి తీరుతానన్నారు బాబా. 2. ప్రకృతికి ప్రభువు శ్రీ సత్యసాయి. శ్రీ సత్యసాయి బాబా వారు మానవులకే కాక పశుపక్షాదులకు, ఈ అనంత విశ్వానికి ప్రభువు. పంచభూతములు వారి కింకర్లు. సందర్భానుసారంగా వాటిలో భక్తరక్షణార్థం మార్పులు కలిగిస్తారు. చిత్రావతి నది దారి వదలడం, పెను తుఫానులు ఆగిపోవటం, అగ్నిభయాల నుండి భక్తులు కాపాడబడటం, గతి తప్పి ప్రమాదాలు తప్పక జరగవలసిన స్థితులు కూడా అనూహ్యంగా తప్పిపోవటం మొదలైన లీలలన్నీ ఈ కోవకే వస్తాయి. తన ప్రభువైన దయాసముద్రుని ఆజ్ఞకు తలవొగ్గిన చిత్రావతి. ఒకసారి పొంగి పొరులుతున్న చిత్రావతి నదిని తల్లి, తండ్రి, కొందరు ముఖ్య బంధువులు దాటవలసి వచ్చింది. ఆ నది ఉధృతాన్ని చూచిన ఎవరికీ ధైర్యం చాలలేదు. అంతటా బాలసాయి, నేనున్నానుగా, భయమెందుకు అని వారిని చెయ్యిపట్టి నది దాటించారు. వారు నది దాటేంత వరకు నీరు నాభిపైకి కూడా రాలేదు. ఊళ్ళోకి ప్రవేశించిన వీరిని చూచి గ్రామస్తులంతా పొంగి పొరులుతున్న నదిని దాటి ఎలా వచ్చారు అని ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు చిత్రావతి గట్టు నుండి గట్టుకు వరుసుకొని పొంగి పొరులుతున్నది. సంసార సాగరాన్ని తరింపచేయగల స్వామికి చిత్రావతి తరుణం ఏపాటిది. ఆ వరదహస్తుని మాటను అవదల దాల్చిన గోదావరి. ఒకసారి వెంకటగిరిలో రాజావారి పేర స్థాపించిన పాఠశాలకు స్వామి ప్రారంభోత్సవం చేయవలసి ఉంది. స్వామి వస్తామని మాట ఇచ్చారు. అంతలోనే గోదావరికి వరదలొచ్చాయి. స్వామి కార్యక్రమానికి సకాలంలో రావటం సందేహాస్పదమైంది. స్వామి రారేమో అని అక్కడ వారందరూ బాధపడుచున్నారు. తాము చెప్పిన సమయానికి స్వామి విచ్చేశారు. సాయి సంకల్పానికి వరదలు అడ్డకాగలవా? సకాలానికి విచ్చేసిన స్వామి తమ సందేశములో ఇలా అన్నారు: నా నిజ స్వరూపం తెలుసుకోలేని మీరంతా గంట క్రితం వరకు నేను వరదల వల్ల రాలేనేమోననుకున్నారు. నేను మానవ రూపంలో ఉన్నప్పటికీ ఏదీ నన్ను ఆపలేదు. నా సంకల్పం జరిగి తీరవలసిందే. నా పని విజయం పొందవలసిందే. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, అదృష్టవంతులకు లభ్యమయ్యే మహదవకాశమే స్వామి కార్యాలలో పాలు పంచుకునే సదవకాశం. త్రినేత్రుని ఆజ్ఞ పాటించిన అగ్నిహోత్రుడు. షిరిడి అవతారములో స్వామి తమ చెయ్యిని దునిలో పెట్టి ఎక్కడో మంటలో పడ్డ పిల్లవాడిని రక్షించిన సంఘటన తెలుసు. అటువంటి సంఘటన ఒకటి ఈ అవతారంలో కూడా చూద్దాం.
ఒకసారి స్వామి దేహం యొక్క ఉష్ణోగ్రత ఒక్కసారిగా 104 డిగ్రీలకు పెరిగి వెంటనే కొద్ది నిమిషాలలో తగ్గిపోయింది. చుట్టూ ఉన్న భక్తులు ఇదేమిటా అని ఆశ్చర్యపోయారు. స్వామి తమ దగ్గరలో ఉన్న ఒక భక్తునితో అసలు సంగతి చెప్పక, నీవు మీ ఇంటికి వెళ్ళాక ఇకనైనా నీ తల్లిని నిప్పు దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పు అన్నారు. అంత మాత్రాన భయపడనవసరం లేదు. స్వామి ఎప్పుడూ ఆమె వెంటనే ఉండి కాపాడతారని చెప్పారని కూడా చెప్పు అన్నారు. తర్వాత ఫోను ద్వారా ఆమెను సంప్రదిస్తే తెలిసిన విషయం ఏమిటంటే, ఇతని తల్లి తన చుట్టూ దీపాలు పెట్టుకొని తన పూజాగృహంలో ప్రార్థన చేస్తున్నదని, ఆ సమయంలో ఆమె చీరకు నిప్పంటుకున్నదని, ఆమె స్వామిని తలుచుకున్నదని, స్వామి రక్షించారని ఫోను ద్వారా విషయం తెలుసుకున్న ఆమె ఆదుర్దాగా అయ్యో స్వామి చేతులు ఎంత కాలాయో అని అడిగింది. అప్పుడు స్వామి నాకేం కాలేదమ్మా, శరీర ఉష్ణోగ్రత మాత్రం పెరిగి వెంటనే తగ్గిపోయింది అని భక్తురాలి ఆందోళన నివారణ చేశారు. అది భగవంతునికి భక్తునికి ఉండవలసిన అనుబంధం. విపత్కర పరిస్థితుల్లో స్వామి తమ భక్తులను, ఇటువంటి భక్తులను కాపాడటానికి అవసరమైతే వారి కర్మానుభవాన్ని తమ మీదకు తీసుకుంటారు కూడా. ఇకపై అగ్ని భయం ఉండదు. పై లాంటి సంఘటనే విదేశాల్లో జరిగిన వాటిలో ఒకటి ఇది. కాలిఫోర్నియాలో ఇందిరాదేవి అనే రష్యన్ భక్తురాలున్నది. జన్మచేత నివాసం అమెరికా, అభిరుచి భారతదేశం. ఆమె అక్కడ నిర్వహిస్తున్న సాయి సంస్థలకు ప్రధాన కేంద్రం మెక్సికోలోని టెకేటోలో ఉంది. ఒకసారి మెక్సికోలో కార్చిచ్చు చెలరేగి వేలాది ఎకరాల్లోని ఇండ్లు తగలబడిపోయాయి. అక్కడ నివసిస్తున్న వారంతా భయంతో కొండపైకి పారిపోయారు. ఆ సమయంలో ఇందిరాదేవి అక్కడ లేదు. ఇదంతా టీవీలో చూచిన ఇందిరాదేవి స్వామిని మనసులో ప్రార్థించుకున్నది. ఆమె నమ్మకానికి నిరూపణగా అన్నట్లు అక్కడ సాయి సంస్థలు అగ్ని ప్రమాదం నుండి తప్పింపబడ్డాయి. 200 అడుగుల దూరంలో ఉన్న ఇండ్లు కాలిపోయాయి. కానీ అగ్నికి దగ్గరగా ఉన్న వీటికి మాత్రం అగ్ని సెగ కూడా సోకినట్లు లేదు. ఈ ప్రమాదం తర్వాత ఇందిరాదేవి పుట్టపర్తి వెళ్లి స్వామిని దర్శించుకున్నప్పుడు స్వామి ఆమెకు ఒక లక్ష్మీదేవి రూపం ఉన్న బంగారు పథకాన్ని సృష్టించి ఇస్తూ ఇకపై అగ్నిభయం ఉండదులే అన్న అభయం అందించి తద్వారా తామే ఆ అగ్నిభారీ నుండి వాటికి రక్షణ కల్పించిన విషయం స్పష్టం చేశారు. ఇలా ఉంటాయి నమ్మిన వారికి స్వామి లీలలో. 3. మేఘస్వామిని ఆజ్ఞ పాటించిన మేఘుడు. అవి స్వామివారి బాల్యపు రోజులు. స్వామివారి అక్కగారైన వెంకమ్మ గారు ఇంటి కోసం ఇటుకలు తయారు చేయిస్తున్నారు. వర్షం వచ్చే సూచనలు బలంగా వచ్చాయి. ఆమె ఆ కాల్చని మట్టి ఇటుకలు వర్షానికి నాని పాడైపోతాయేమోనని భయపడుతున్నప్పుడు స్వామి తమ చిన్నారి చేతులను పైకెత్తి మేఘాలను పారద్రోలుతున్నట్లు చేతులు కదిలించి ఇక వర్షం రాదు, భయపడకండి అన్నారు. అంతే ఆ కమ్మిన కారు మేఘాలు క్షణాల మీద ఎక్కడవక్కడ విడిపోగా ఆకాశంలో సూర్యకాంతి ప్రసరించింది. ఒకసారి కూర్గు జిల్లా పర్యటనలో స్వామి సందేశం ఇస్తున్నప్పుడు దట్టంగా మేఘాలు కమ్మి చుట్టుపట్లంతా కుంభవృష్టి కురవసాగింది. సందేశం వినేందుకు ఎంతోమంది వచ్చి ఉన్నారు. స్వామి సందేశం ఇస్తున్న ఆ స్థలములో ఇస్తున్నంతసేపు మచ్చుకైనా ఒక వర్షపు చుక్కైనా పడలేదు. ప్రసంగం పూర్తి చేసి స్వామి ఇంకొక 20 నిమిషాల్లో ఇక్కడ కూడా వర్షం కురవగలదు, కాబట్టి మీరంతా జాగ్రత్త పడండి అన్నారు. అన్నట్లే భక్తులు సరిగా వారి వారి ఇళ్లు చేరగానే విపరీతంగా వర్షం కురిసింది. పంచభూతాలు స్వామి ఆధీనం. పంచభూతాతీత సాయి. ఒకసారి ఒక భక్తునికి ఒక చిత్రమైన సందేహం వచ్చింది. అది స్వామి తీసుకునే ఆహారం గురించి. స్వామి ఆహారం చాలా తక్కువ తీసుకుంటారు. ఆ భక్తుడు స్వామితో, స్వామి మీ అవసరాలకు మీరు పంచభూతాల నుండి ఆహారం స్వీకరిస్తారా అని ప్రశ్నించాడు. దానికి స్వామి కాదు పంచభూతాలే నా నుండి శక్తిని స్వీకరిస్తాయి అని బదులు పలికారు. విశ్వవ్యాపిత శక్తించ అతః శక్తి స్వరూపకం సతతో ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 20వ అధ్యాయము సంపూర్ణం. 156వ పేజీ.